హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేఎస్ ఫ్యామిలీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా ఊరి ఆంజనేయ స్వామి గుడి చూపిస్తాను. ఈరోజు పెళ్లి కొడుకుని చేస్తాను. ఆవు పాలు కొబ్బరికాయ అయితే తీసుకుని వెళ్తున్నాను టెంపుల్కి. మా పిల్లలు ఇద్దరు అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. నేను టెంపుల్కి వెళ్ళేసరికి అయితే గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అభిషేకాలు అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇక్కడ దంపతులతో పూజ చేయించిన వాళ్ళతో అభిషేకం అయితే చేయించి నెక్స్ట్ అయితే వాళ్ళందరితో కూడా అభిషేకాలు అయితే చేయిస్తారు. లోపల స్వామివారికి ఏమో పంతులు గారు చేస్తుంటే బయటేమో వచ్చిన వాళ్ళందరితో అయితే అభిషేకాలు చేయిస్తారు. నేను కూడా స్వామివారికి అభిషేకం చేసేసి నెక్స్ట్ తీసుకెళ్ళిన కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఇక్కడైతే హనుమాన్ చాలీసా చదువుతున్నారు ఆ రోజు. నెక్స్ట్ డే కళ్యాణం కాబట్టి టెంపుల్ అంతా నీట్గా క్లీన్ చేసి ఇక్కడ చెట్టుకి పసుపు కుంకాలు అవన్నీ పెడుతున్నారు. అదే రోజు అయితే నాకు ఒక గుడ్ న్యూస్ అయితే జరిగింది. అదేంటంటే మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది. ఏంటి 100K ఇంత అంటే, అవును, నేను 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు అసలు అవుతుందా లేదా అనుకున్నాను. అలాంటిది 2 మంత్స్కి 100 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ అవుతున్నాను, సక్సెస్ అవుతాను కన్ఫామ్గా, లేట్ అయినా అని చెప్పి. సక్సెస్ అంటే ఎవరికి ఈజీగా వచ్చేది, మనం కష్టపడాలి దానికి తగినట్టు. అదే రోజు 100 అవ్వటం నాకు ఇంకా కొంచెం స్పెషల్ అనిపించింది. ఇంకా ఇక్కడ అభిషేకాలు అయిపోయిన తర్వాత అయితే స్వామివారిని క్లీన్ చేసేస్తున్నారు. తర్వాత పెళ్లి బట్టలు అయితే కట్టేసి లోపల బయట అయితే పెడతారు. ఇంకా నెక్స్ట్ కళ్యాణం కాబట్టి ఎవ్రీ ఇయర్ అయితే నేను ఉన్నాను కాబట్టి కుదురుతుందో లేదో తెలియదు. ఈ ఇయర్ అయితే ఇక్కడే ఉన్నాను కాబట్టి మంచిగా 3 డేస్ వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ మా అమ్మ అయితే వెళ్ళేది. ఈసారి అయితే పిల్లలతో కుదరలేదు. ఇంటి దగ్గర పిల్లలకి ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి నేను టెంపుల్కి వెళ్ళాను. పిల్లల్ని చూసుకుంటూ మా అమ్మ అయితే ఇంటి దగ్గరే ఉంది ఈసారి. ఇక్కడ అమ్మవారికి శారీ కట్టడానికి అయితే ప్లీట్స్ పెడుతున్నారు పంతులు గారు. నెక్స్ట్ గర్భగుడిలో దేవుళ్ళిద్దరిని అయితే రెడీ చేసేసి బయటికి తీసుకొచ్చి పెట్టారు. నెక్స్ట్ డే ఈవినింగ్ కళ్యాణం, మార్నింగ్ టైం అయితే హోమం. ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ ఇంకా డెకరేట్ చేస్తున్నారు. రేపు ఈవినింగ్ వరకు ఇంకా అలా ఉంచేస్తారు. 1951లో అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారంట. ఇప్పటికీ 75 ఇయర్స్ కంప్లీట్ అయింది. అందుకని ఎప్పుడు లేనిది కొత్తగా హోమం కూడా పెట్టారు 75 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు. ఇంకా స్వామివారి అలంకారం మొత్తం పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేస్తారు. పంతులు గారు వచ్చిన వాళ్ళందరికీ ఫ్లవర్స్ ఇమ్మంటే ఇంకా నేనైతే అందరికీ ఫ్లవర్స్ ఇచ్చాను. ఈలోపు మా పెద్దోడు వచ్చాడు. ఇంకా పిల్లలు వస్తే తెలిసిందేగా, ఇంకా గోల అల్లరి అయితే మొదలు. ఇంకా కొంతసేపు ఉండి ఇంకా వెళ్ళిపోయాడు వాడైతే. నెక్స్ట్ ఇంకా నేనైతే మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఉండి మంచిగా దర్శనం చేసుకుని వచ్చాను. ఇక్కడితో డే 1 పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2 హోమం అండ్ కళ్యాణం వీడియో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి